హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బై విన్ను ఫ్రెండ్స్. సో నేనైతే 1 వీక్ బ్యాక్ వీడియో అయితే చేసా మానిటైజేషన్ సంబంధించి. అందులో ఒక టాపిక్ గురించి చెప్పా మీకు. ఇట్లా కంప్యూటర్ ద్వారా వాయిస్ ఓవర్ ఇస్తే ఎనబుల్ కావట్లేదు మానిటైజేషన్ చెప్పా. కాకపోతే దానివల్ల చాలా మందికి చాలా డౌట్స్ అయితే వచ్చాయి. సో మెయిన్గా ఉన్న డౌట్స్ ఏంటంటే నా ఒరిజినల్ వాయిస్ ఇస్తున్నాను, నా ఎనబుల్ అయితే కాదా మానిటైజేషన్ అని చాలామంది అన్నారు. సో అందుకే ఈ టాపిక్ మీద సపరేట్గా వీడియో చేద్దాం అనుకున్నాను. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాయిస్ ఓవర్ మానిటైజేషన్ ఏ ఛానల్కి ఎనబుల్ అవుతుంది, ఏ ఛానల్కి ఎనబుల్ కాదు. సో టోటల్గా చెప్తాను. అండ్ ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వాయిస్ ఓవర్ మానిటైజేషన్ ఏ ఛానల్స్కి ఎనబుల్ అవుతుందంటే మామూలుగా కొన్ని ఫొటోస్ తీసుకొని స్లైడ్ షో ఇస్తారు కదా. సో స్లైడ్ షో ఇచ్చాక వాయిస్ ఓవర్ అయితే ఇస్తారు. ఇప్పుడు నేను ఎలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, సో అలా బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళు ఇస్తారు. సో అలాంటి ఛానల్స్కి ఎనబుల్ అవుతుంది మానిటైజేషన్. సో ఇక్కడనే చాలా మందికి డౌట్ వచ్చింది, మేము ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాం, ఆ ఫొటోస్ పెట్టేసి ఒరిజినల్ వాయిస్ మాదే ఇస్తున్నాం, సో మాకు ఎనబుల్ అవుతుందా కాదని అడుగుతున్నారు. సో పక్కా ఎనబుల్ అవుతుంది. మీరు కనుక మీ ఒరిజినల్ వాయిస్ ఇచ్చి అండ్ మీరు స్లైడ్ షో ఇస్తారు కదా ఫొటోస్, సో ఫొటోస్ మీరు స్లైడ్ షో ఇచ్చుకుంటే వాయిస్ ఓవర్ ఇస్తే డెఫినెట్ ఎనబుల్ అవుతుంది. సో ఇక్కడ ఎవరికి ఎనబుల్ కాదంటే కొంతమంది ఏం చేస్తారంటే కంప్యూటర్ ద్వారా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తారు అండ్ ఫొటోస్ యాజ్ ఇట్ ఈజ్ మనం స్లైడ్ షో ఎలా ఇస్తామో సో వాళ్ళు కూడా స్లైడ్ షో ఇస్తారు. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉంటుంది కదా, సో వాళ్ళ ఓన్ కాకుండా ఆ కంప్యూటర్ ఉంటుంది కదా, సో కంప్యూటర్ ద్వారా జనరేట్ చేసి వాయిస్ అయితే ఇస్తారు. సో అలాంటి ఛానల్స్కి ఎనబుల్ కాదు. కానీ మీరే మీ ఒరిజినల్ వాయిస్ ఉందనుకోండి, ఒరిజినల్ వాయిస్ ఇస్తారనుకోండి మీ వీడియోస్కి, మీకు డెఫినెట్లీ ఎనబుల్ అవుతుంది మానిటైజేషన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం వాయిస్ ఓవర్ మానిటైజేషన్ ఏ ఛానల్స్కి ఎనబుల్ అవుతుంది, ఏ ఛానల్స్కి ఎనబుల్ కాదు. జస్ట్ మీ ఒరిజినల్ వాయిస్ ఉంటే మీకు ఎనబుల్ అవుతుంది. అదే కంప్యూటర్ ద్వారా ఇచ్చే వాయిస్ ఇస్తారు కదా బ్యాక్గ్రౌండ్లో, సో ఆ ఛానల్స్కి ఎనబుల్ కాదు. కానీ మన మామూలుగా వాయిస్ ఓవర్ ఛానల్స్కి ఎనబుల్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, మీకు చెప్పడం మర్చిపోయాను, మీరు మామూలుగా స్లైడ్ షో ఇస్తారు కదా, మీ ఒరిజినల్ ఫొటోస్ అండ్ కాపీరైట్ లేని ఫొటోస్ పెడితే ఏం కాదు. కానీ మన మామూలుగా సినిమా టైటిల్స్ అండ్ ఫస్ట్ లుక్ టీజర్స్ అని ఉంటాయి కదా, సో అలాంటివి పెడితే మటుకు ఎనబుల్ కావడం కొద్దిగా కష్టం అయితే ఉంటుంది. ఎందుకంటే అది మూవీ రిలేటెడ్ సంబంధించినవి కాబట్టి ఎనబుల్ కావడం కష్టమే. అంటే ఖచ్చితంగా చెప్పలేం అవుతుంది కాదని చెప్పలేం. సో అలాంటి మీరు పెట్టకుండా ఉంటే బెటర్, మీరు ఎనబుల్ కావడానికి మానిటైజేషన్. సో మీరు ఓన్గా మీ ఫొటోస్ అండ్ మీరు కాపీరైట్ లేని ఫొటోస్, నేను ఆల్రెడీ కాపీరైట్ లేని ఫొటోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే వీడియో కూడా చేశా. సో మీరు చూడండి, మన ప్లేలిస్ట్లో ఉంటాయి. సో అలాంటి మీరు వాడితే తొందరగా ఎనబుల్ అవుతుంది. మీరు మామూలుగా సినిమా సంబంధించిన ఫస్ట్ లుక్ కానీ ఇలాంటి పెట్టకుండా ఉంటే మీకు బెటర్, తొందరగా ఎనబుల్ కావడానికి మానిటైజేషన్. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు డౌట్స్ ఉన్న కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఇలాంటి యూట్యూబ్ ట్యూటోరియల్స్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై నౌ, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.